యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వాక్యంలో మనం చూస్తే చిరకతో నిండి ఉన్న యొక్క పాత్రను అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పొడగకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చూడండి, ఆ సమయంలో దాహము అని ప్రభు అరుస్తూ ఉన్నాడు, వేదనతో నింపబడి ఉన్నాడు. అది శారీరకమైన దప్పిక కాదు, కానీ అది ఆధ్యాత్మిక దప్పికతో, రక్షణలోనికి నిన్ను నడిపించాలనే దప్పికతో ఆయన లేఖనంలో నెరవేర్చి ఉన్నాడు. ఆ సందర్భంలో ఆ మాట ద్వారా లేఖనము కూడా నెరవేర్చబడి ఉంది. అయితే ఆయన తల వంచి ఆయన చేతిని, ఆయన ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ సహోదరుడా, ఇదిగో చూడండి, సమస్తమును సమాప్తమైనది. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి అప్పగించబడిన పని సమాప్తమైపోయింది. దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి అప్పగించబడిన పని సమాప్తమైపోయింది. ఆయన చేశాడు. ఆయన శారీరకంగా ఉన్నప్పుడు బాధ, వేదన, దుఃఖం అన్నీ కలిగి ఉన్నాడు కదా. ఆయనను రాళ్ల దాడి చేశారు కదా, పిడిగుద్దులు గుద్దారు కదా. వాటి బాధ అంతటినీ కూడా ఒక మనుష్యుడు భరిస్తున్నట్లుగానే ఆయన భరిస్తూ ఉన్నాడు కదా. ఆయన ఈ శ్రమను ఆయన ముందుగానే గమనించి గడిచిన రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటాడు. నీ చిత్తమైతే నా యొద్ద ఈ గిన్నెను తొలగించమని ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలా బాధాకరం. ఆ రోజు ప్రభు ఎంత త్యాగాన్ని ప్రభు మన కొరకు చేశాడు. నీ చిత్తమైతే ఈ శిక్ష భయంకరమైనది, నీ చిత్తమైతే వీలైతే ఈ శ్రమను తొలగిస్తారా అని సింపుల్గా ప్రభు వేదనతో అడిగాడు. మనకు అర్థం అవ్వాల్సిన భాషలో చెప్పాలంటే, ప్రభువా, ఇంతటి శిక్ష నేను భరించలేను, కానీ ఇక నన్ను తీసుకో, లేకపోతే ఇది నా దగ్గర నుంచి తొలగించు అని ప్రభు అడిగాడు. మరుక్షణమే అంటున్నారు కదా, అయినను నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే సిద్ధించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి చిత్తాన్ని చేయడానికి, నిన్ను నన్ను రక్షణలోనికి నడిపించడానికి ఆయన ఎంతటి శ్రమకు తెగించి పరిశుద్ధుడైనటువంటి సమీపించడాని తేజస్సులో నివసించే దేవుడు నీ కొరకు నా కొరకు తగ్గించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొని ఈరోజు ఒక శిశువుగా ఒక తల్లి గర్భాన జన్మించి ప్రతి శ్రమను మానవునిగానే భరించి ఉన్నాడు. ఎంత దేవుడు విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టొచ్చిన ఈరోజు మనుష్యులు దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అనేక మంది నామకార్థ క్రైస్తవులు ఈరోజు కార్యక్రమాల్లో చాలా ముందుంటారు, కానీ ఇటువంటి పరిస్థితి జ్ఞాపకం చేసుకోలేరు. ఒకవేళ చేసుకున్న దాన్ని ఈ క్షణం విని మరో క్షణం విడిచిపెట్టి వారిగా ఉంటారు. అయితే ప్రభువు ఈ పనంతటినీ చేశారు. ఈరోజు ఈ లోకంలోనికి ప్రభు నిన్ను పంపించాడంటే దాని అర్థం నీకు ప్రభు ఒక పని అప్పగించాడు. ఆ పని ఎంతవరకు చేయగలుగుతున్నావు, ఎలా చేయగలుగుతున్నావు? ఆయనకి ఇష్టానుసారంగా నడిపించబడుతున్నావా, నీ ఇష్టానుసారంగా నడిపించబడుతున్నావా? ప్రభు చాలా ఖచ్చితమైన లెక్కతో చెప్తున్నాడు, తండ్రి, ఇదిగో నా ఆత్మను ఇదిగో నీకు అప్పగిస్తున్నా. అంత సమాప్తం చేసేసా, అంత సమాప్తం, నేను చేయవలసినవన్నీ చేసేసాను. నువ్వు చెప్పగలుగుతావు ప్రభుకి రాత్రి నీ మరణ సమయానికి నీవు అప్పగించబడిన పని నేను చేసి తీరాను. ఎంత గొప్ప విషయం! నీవు అప్పగించే పని నేను చేశానని ధైర్యంగా చెప్పుకోగలుగుతామా? అట్టి స్థితి మనం కలిగి ఉందేమో గాక. రోమాపత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యంలో కూడా మనం చూస్తే, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభువు అంట ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడై ఉన్నాడు. నెరవేర్చి అందుకే సమాప్తమని ప్రభు చెబుతున్నాడు కదా. తండ్రి, ఇదిగో సమస్తమును సమాప్తమై ఉన్నవి అని చెబుతున్నాడు. అయితే ధర్మశాస్త్రము సమాప్తం చేశాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఉన్నాడు. ధర్మశాస్త్రము ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఏ ఒక్కరు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారుగా లేరు.
అయితే యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క ఆ మరణము, ఆ యొక్క శిలువ యొక్క త్యాగములో ఆయన ఏం చేశాడంట, ధర్మశాస్త్రానికి ముగింపునిచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధర్మశాస్త్రమును నెరవేర్చిన దేవుడు, కృపను అనుగ్రహించిన దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఇక్కడితో ధర్మశాస్త్రం సమాప్తమైంది, అయితే ఇక నుంచి నా కృప ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2023 సంవత్సరములు అంటే సుమారుగా 2000 సంవత్సరాల నుంచి కృప అమితంగా విస్తరించబడుతున్నది. పాపము ఎక్కడుంటే కృప అంత అత్యధికంగా విస్తరించబడిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రభువు సమాప్తం అని చెప్పింది దేనికో తెలుసా? ధర్మశాస్త్రమునకు, పాపమునకు సమాప్తం చెప్పి ఉన్నాడు. ఈరోజు ప్రభు వైపు చూసినప్పుడు, ఆయన కృపలో నీవు నేను నడిపించబడినప్పుడు మనము కూడా పాపానికి సమాప్తం చెప్పి ఇప్పుడు క్రీస్తు కృపలో అడుగు పెట్టుదుముగాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.